బాగానే ఉంది. బాగానే ఉందా? ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటావు? ఆయన మీద జగన్ మీద ఈయన బాగుంది. రేపు 1వ తారీఖున అయితే ఇలా ఇచ్చేస్తున్నారు. రేపు ఆదివారం వస్తుందని ఇచ్చారు. ఏం పేసి లేదు, బాగానే ఉంది. రోడ్లు గీట్లు అన్ని బాగు చేస్తున్నారు. అన్ని మంచి చెడు అంతా. జగన్ గారు నేను బాగా చేశాను, మీరందరూ సన్మానం చేయాలి, నేను ఎంతో మంచి ఆయన అట్టా చెప్తారులేండి. నిజంగా అంత మంచి పాలన అందిస్తే 11 సీట్లు వచ్చాయంట. ఎందుకు వచ్చాయి? ఇంకెక్కువే వచ్చాయి. అప్పుడు రోడ్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి బాబు? రోడ్లు బాగోలు అప్పుడు. ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఉద్యోగాలు కానీ పిల్లలు అప్పట్లో గంజాయికి అలవాటు పడిపోయి పిల్లలు ఈ రోడ్లపై ఎంత తిరిగేవాళ్ళు. అవును. ఇప్పుడు కనపడుతున్నారా ఎవరన్నా? ఇప్పుడు కనపడుతుంది. ప్రభుత్వంలో బాగా చేస్తున్నారు. బాగానే ఉన్నారు చంద్రబాబు. బాగానే ఇది బాగా చేస్తున్నారు. అంటే ఇంకా 5 ఏళ్ళు ఉండాలంటావా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టు నేను 5 ఏళ్ళ తర్వాత నేను వస్తాను? ఆయన రావడం జరగదు. లేదు, ఆ ఊపు లేదు. కట్టుకున్న ఇల్లు కూడా ఇసుక కూడా ఆపు చేసేసి కూలీలు ఎంత బాధ. ఇప్పుడు కూలీలు అందరూ బతుకుతున్నారు. ఇసుక వదిలాడు, అయిపోయింది. తీసుకెళ్ళమంటున్నారు. కూలీలు కూడా బతుకుతున్నారు. వస్తున్నారు. దొరకటం అంటే ఎక్కడెక్కడ దేశం మన ఆంధ్ర వచ్చి బతుకుతున్నారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ దసరా వచ్చినా సంక్రాంతి వచ్చినా ఏదైనా చంద్రన్న కానుక అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 ఏళ్ళలో ఉందా? లేదు లేదు. అదేలే మంచిదే. నేను చెబుతున్నాను కదా పెద్ద అని. ఈ సరుకులది కూడా కొద్దిగా ఆలోచించి లేని వాళ్ళు కూడా బతుకుతారు. మరి తక్కువ కూలి ఎప్పుడు ఎక్కువ పెట్టి కొనాలంటే రావాలి. నేను విన్నా కొన్ని కోట్లు కడుతున్నాడు అంటే వడ్డీ. మరి వాడు చేసిన దానికి చంద్రబాబు నాయుడు అది జరగందో బయటికి రాదుగా మాట. ఆ సెంటర్లో గాంధీనగర్ సెంటర్లో అనుకుంటున్నారు. ఎవరికి? అబ్బా ఎందుకు? ఏంటి మా యాతి నీ పేరు మీద పెట్టుకొని మాకు జాగ్రత్త పెడతాడా? దానికేగా వాడు కట్టుబడిపోయింది. ఆ మాటకే ఆడవాళ్ళు పట్టుపట్టారు. మనం కష్టపడి సంపాదించుకొని ఆయన పేరు మీద పెడతాం ఏంటి? ఆయన దగ్గర కాగితాలు ఉంటాం ఏంటి అని ఇవన్నీ ఎందుకు? అది తేడా వచ్చింది. అది కూడా తీపిచ్చాడు. ఉద్యోగాలు చేసేవాళ్ళు తింటున్నారు, రోడ్డు అమ్మటి తినేవాళ్ళు తింటున్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టిన కాంచి పెద్దవాళ్ళకి ఈ రోజున 3000 నుంచి 4000 పెన్షన్ చేశారు. 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖున ఇచ్చేస్తున్నారు. ఆదివారం వస్తే శనివారం ఇచ్చేస్తున్నారు. ముందుగాను ఇప్పుడు 3 నెలల నుంచి అట్లనే ఇస్తున్నారు. మంచిది కాబట్టేగా అందా మంచి అనుకునేది. అది ఏమనంటే ముసలాళ్ళం ఇప్పుడు నాకు ఇగో చేతికి పంచిరా, 2 కాళ్ళకు పంచిరా, అవి ఇవ్వబట్టి ఏదో గింజ నీళ్ళు ఏదో కాసుకొని తాగుతున్నాం. టాబ్లెట్లు కానీ దేనికన్నా కానీ బిడ్డలు చూడకపోయినా ఆ ఇచ్చిన డబ్బుతోటి సరిపెట్టుకుంటాం. పెద్ద కొడుకులానే ఉన్నారు. మరి పెద్దోళ్ళు అయితేనే చిన్నోళ్ళ బాధ్యత తీసుకునేది. అది మొత్తం మీద ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఉందా? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 250 పెంచితే తేడా వచ్చింది. తేడా వచ్చేది అంటే నేను మంచి చేశాను నాకు సన్మానం చేయండి అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. నేనే మంచి చేశాను నాకు అసలు సన్మానం చేయాలి మీరు అన్నారు. ఆయన చేసుకుంది ఆయనకే అయింది. వాళ్ళ నమ్మకం లేకనేగా, తల్లి చెల్లెలు నమ్మకం లేకనేగా ఈ రకంగా అయింది. వాళ్ళు మంచి చేసుకుంటే ప్రపంచం ఆయన ఎలా తీసేవాళ్ళు కాదు. ఒక రోజు ముందుగానే ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి అట్లనే ఇస్తున్నారు. మంచిదే. మంచిదే. చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రోజు పెద్దవాళ్ళ పెన్షన్లు గానీ ఆదివారం వస్తే ఒక రోజు ముందు గానీ యుద్ధ ప్రాతిపదికన 24 గంటలు ఇచ్చేమంటున్నారు. ఎలా ఉందంటారు పరిపాలన? చాలా బాగుంది. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి కూడా మాకు ధైర్యం కూడా వచ్చింది. ఎందుకంటే ఏదే అభివృద్ధి కానీ కార్యక్రమాలు కానీ మనకి పింఛన్ కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా బాగా చేశాడు, బాగా తిరిగాడు, బాగా చేశాడు. ఏం చేస్తారు నాశనం చేశాడు. బుడిమేరు ఒకప్పుడు ఊడిపోయింది జగన్ ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు వచ్చాక బుడిమేరు బాగా చేశారు. 5 సంవత్సరాలు రోజు బుడివారు వైపు తిరుగుతూ ఉంటాను నేను.
సైకిల్ వేసుకుని డ్యూటీకి వెళ్తూ వస్తుంటా ఆ ట్యూటాకి ముడిచి చండాలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చాక అది బాగుపడింది. 5 ఏళ్లలో జగన్ గారు ఏం చేశారు? ఏం చేయాలి, మాకు ఏం చేసి ఏది అమ్మఒడని గిమ్మఒడని అవి ఇచ్చారు తప్ప అభివృద్ధి అనేది లేదండి. చాలా నాశనం అయిపోయింది. అసలు రాష్ట్రాన్ని నేను ఎంతో డబ్బు తీసుకొచ్చాను, ఆదాయం సంపాదించాను, నాకు సన్మానం చేయాలి మీరు అందరూ అంటున్నాడు మరి ఆయన. ఏ సన్మానం చేస్తాడు, ఏం దేనికి సన్మానం, ఏమి చేశారు సన్మానం అంత ఇప్పుడు బ్రహ్మాండంగా, ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఎప్పుడు మాకు చంద్రబాబు నాయుడే కావాలి, జగన్ జీవితంలో రాడండి. ఎందుకంటే చాలా ద్రోహం చేశాడు, చాలా మోసం చేశాడు, ఎప్పుడు నాశనం చేశాడు. ఎక్కడ అపార్ట్మెంట్లో అక్కడ కట్టేసి అవన్నీ బూజు పెట్టిపోయి అవి చంద్రబాబు నాయుడు కట్టించని చెప్పి ఇవ్వకుండా అవి సర్వనాశనం చేసి టిక్కో ఇల్లు అవి సర్వనాశనం చేసి ఎక్కడ చూసినా బూజు పెట్టిపోయినాయి. అమరావతి ఏమి అయిపోయిందని సర్వనాశనం చేశాడు. ఎంత బాగుండేది, ఇప్పుడు చూడండి ఎంత కలకలం ఉంటుంది. మరి ఏం చేసి, ఎందుకంటే బాగుంటుంది సార్, ఉద్యోగాలు పరిశ్రమలు అన్ని నిదానంగా వస్తాయి సార్, అన్ని వస్తాయి తొందరగా, ఇప్పుడే కదా అన్ని నిదానంగా వస్తాయండి. పేదవాళ్ళకన్నా వాళ్ళకి బాగా చేస్తున్నాడు, చాలా మార్పు వచ్చింది. ఇదివరకన్నా చాలా మార్పు బాగా వచ్చింది. చివరగా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు నిజంగా ఆయన ఏదో అభివృద్ధి చేసి ఉంటుంటే మీరు అన్నట్టుగా అమరావతి అట్లా ఎందుకు నాశనం అయిపోయేది, లేదా పోలవరం పూర్తి చేశాడా, రోడ్లు వేసారా? పూర్తి చేస్తే ఏమైందండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని చేసి ఇచ్చి వెళ్ళిపోయారు. వీళ్ళు బాగా చేయొచ్చు కదా, బాగా చేసి ఇస్తే చెప్పుకునే వాళ్ళకి నలుగురు. మరి అన్ని బూజు పెట్టి అన్ని నాశనం చేసి పాడు చేసి ఇవాళ వరకు ఇవ్వాల ఎవరికి ఇల్లు కూడా. మరి జీవితంలో